చల్ గుర్రం చల్లాకి గుర్రం చల్ గుర్రం చల్లాకి గుర్రం. ఇక నుంచి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయకూడదురా. అవునరా బాబు, ఇలా చెడుగుడు ఆడుతుంటరా బాబు. ఇదేం పిల్లరా బాబు, కొట్టకుండానే తాడదీస్తుంది. హలో, ఏంటా గుసగుసలు? అమ్మా ఏం లేదమ్మా, ఏనుగు వేషాలు గుర్రం వేషాలు వేసి వేసి అలసిపోయాం. మీకు కథ చెప్పనా? కథ? ఏం కథ? బాహుబలి కథ. మహాబలి చేశావు, ఇంకేం బాహుబలి కథ తల్లి. బాగుంటుంది, చెప్తాను వినండి. అనగనగా ఒక ఊర్లో ఆకాష్, ఇదే వాళ్ళ గెస్ట్ హౌస్. అవునా మేడం? పదండి మేడం. బహుశా నీకేం కాలేదు కదమ్మా, రా. నాకేం కాలేదు మమ్మీ. అయ్యా మమ్మల్ని చంపకండి. చేరా, పసిపిల్లని ఎత్తుకొస్తారా? డబ్బు కక్కుర్తిపడి ఇలా చేశాం. ఎవరెత్తుకు రమ్మన్నారా? అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.